హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ రోజు వీడియోలో నేను జియో ఎయిర్ ఫైబర్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ ఈ రెండింటిని కంపేర్ చేస్తాను. సో మనకి ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ అనేది కాలం ముగిసిపోయింది. మనకి ఎయిర్ ఫైబర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే వితౌట్ ఆప్టికల్ వైర్స్ కాకుండా మనకి ఎయిర్లోనే మనకి సిగ్నల్ ట్రాన్స్మిషన్ ద్వారానే మనకి హోమ్స్కి ఇంటర్నెట్ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. టెక్నాలజీ పెరుగుతుంది కదా. సో ఆల్రెడీ జియో ఎయిర్ ఫైబర్ అనేది 1 year 6 months బ్యాక్ లాంచ్ అయింది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ రీసెంట్ ఒక 6 months బ్యాక్ అయితే 3-4 months బ్యాక్ లాంచ్ అయింది అనమాట. సో ఈ వీడియో మనం రెండింటి కంపేర్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఇనిషియల్ కంపారిజన్ మాత్రమే అనమాట. సో ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ మనం ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వాల్సి అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ మనం కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి మనం ఏరియాని చెక్ చేసుకుందాం. అంటే మనకి ఏ ఏరియాస్లో ఏరియా ఎక్కువ అవైలబిలిటీలో ఉందని. సో జియో ఫైబర్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ రెండు ఏరియాస్లో ఎక్కువ ఉందంటే జియో ఎయిర్ ఫైబర్ మనకి దాదాపుగా అన్ని ఎక్కువ ఏరియాస్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట యాజ్ కంపేర్ టు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్. సో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్లో మనకు కేవలం చాలా లిమిటెడ్ ఏరియాస్ మాత్రం ఉన్నాయి. ప్రెజెంట్ వచ్చేసి లాంచ్ అయ్యి 4-5 months అవుతుంది, అయినా కూడా వీళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేయలేదు. కేవలం ఇది వచ్చి మనకి ఢిల్లీ, ముంబై, గజియాబాద్ అలాగే కొన్ని మనకి నార్థరన్ స్టేట్స్లో ఉన్న సిటీస్లో మాత్రమే అవైలబిలిటీ అవుతుంది. మనకి సౌత్ సిటీస్లో ఎటువంటి అవైలబిలిటీ అయితే లేదనమాట ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ వచ్చేసి. సో నిజం చెప్పాలంటే వీళ్ళు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఇంకా చాలా సిటీస్కి లాంచ్ చేయలేదు. చాలా సిటీస్కి, చాలా టౌన్స్కి ఇంకా వాళ్ళ ఫైబర్ నార్మల్ ఆప్టికల్ ఫైబర్ ఎక్స్పాండ్ చేయలేదు. ఇంకా దీన్ని ఎప్పుడు చేస్తారు? వీళ్ళు చేస్తారు పుణ్యకాలం పూర్తి అయిపోద్ది అనమాట. ఇటువైపు జియో వాళ్ళు చూస్తే వీళ్ళు జియో ఫైబరే మొత్తం వాళ్ళ ఓవర్ మ్యాక్సిమం అన్ని టౌన్స్కి అయితే స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ఎయిర్ ఫైబర్ కూడా స్ప్రెడ్ అయిపోయింది. వీళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు చూస్తే వాళ్ళ ఫైబర్ ఇంకా ఎక్స్పాండ్ కాదు చాలా వాటికి. ఇంకా ఎయిర్ ఫైబర్ ఎప్పుడు చేస్తారు? సో కనెక్షన్ ఈ ఏరియా విషయంలో మాత్రం మీకు జియో ఎయిర్ ఫైబర్ గెలిచిందనమాట. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఫైబర్ అంటే మీకు మేబీ అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఎయిర్ ఫైబర్ అంటే ఏం లేదు, ఈ మనకి వితౌట్ వైర్స్ లేకుండా మనకి మన ఫోన్ సిగ్నల్స్ ఎలా వస్తాయో అలాగే మనకి ఇంటికి, మన ఆఫీస్ కానీ మన ఏదైతే వర్క్ ప్లేస్ ఉందో అక్కడికి మనకి సిగ్నల్ ట్రాన్స్మిషన్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తారనమాట. ఎటువంటి వైర్స్ లేకుండా మనకి హోమ్కి ఒక బ్రాడ్బ్యాండ్ సర్వీస్ లాంటిది అనేది వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అంటే కింద డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ లింక్ ఇచ్చాను. సో ఒకసారి ఆ వీడియోస్ చూడండి. జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఎయిర్ ఫైబర్ అంటే ఏంటని ఆ వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు ఎయిర్ ఫైబర్ అంటే తెలియకపోతే సో తెలిస్తే నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ దీని ప్లాన్స్లోకి అయితే చూద్దాం ఒకసారి మనం. సో ప్లాన్స్లో చూసుకుంటే మనకి జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసి మనకి స్టార్టింగ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి 599 రూపీస్ ప్లాన్ స్టార్ట్ అయింది. అదే మనం ఇందులో చూసుకుంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్లో 699 ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకుని ప్లస్ జిఎస్టీ కూడా ఇవి. సో స్టార్టింగ్ ప్రైజే మనకి ఎయిర్టెల్ ప్రైస్ ఎందుకు ఎక్కువ పెడతారో వాళ్ళకే తెలియదు. ఎయిర్టెల్ ప్రైస్ మనకి బేవచ్చంగా అయితే ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ 599 చూసుకుంటే మనకి 599కి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇస్తారు జియో ఎయిర్ ఫైబర్లో వచ్చేసి. సో మనకి 599 రూపీస్ మనకి 30 days వ్యాలిడిటీ. ఇది మనకి 30 MB స్పీడ్ అయితే వస్తుంది. అండ్ డేటా మనకు లిమిట్ వచ్చేసి 1000 GB అనమాట. అండ్ టీవీ ఛానల్స్ కూడా సపోర్ట్ ఉంటుంది. మనకి టీవీ కూడా చూసుకోవచ్చు. 550+ టీవీ ఛానల్స్ అయితే ఉంటాయి. అండ్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా మనకి హాట్స్టార్, సోనీ లివ్, G5, జియో సినిమా, సన్ నెక్స్ట్ అలాగే కొన్ని మనకి ఉన్నాయన్నమాట. ఈటీవీ విన్. సో ఇవన్నీ మనకు కొన్ని ఉన్నాయి. అదే మనం దీని ఫస్ట్ ప్లాన్లో చూసుకుంటే మనకి 699లో మనకి ఇందులో మనకి వైఫై, టీవీ, ఓటీటీ 3 వస్తుంది సేమ్. అందులో ఫస్ట్ ప్లాన్లో ఏవైతే ఉన్నాయో జియోలో ఇందులో కూడా మనకి వైఫై, టీవీ, ఓటీటీ 3 వస్తుంది. కాబట్టి ఇలా మనకి 100 ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది అనమాట. అందులో కేవలం 30 MBs, ఇలా మనకి 40 MBs పెరిగింది. అంటే డేటా అన్లిమిటెడ్. గుర్తుపెట్టి అన్లిమిటెడ్ ఏం కాదు, మనకి FPP లిమిట్ అయితే ఉంటుంది అనమాట. అందులో మనకి 1000 GB ఇచ్చారు. సో 1000 GB అంటే ఏం లేదు, 1 TB. సో రెండిట్లో మనకి లిమిట్ ఒకటే. అండ్ టీవీ ఛానల్స్ వచ్చి మనకి 350+ టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఇలా 550+ ఉన్నాయి. ఇలా మనకి కేవలం 350+ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఇన్స్టాలేషన్ ఛార్జ్ 1000 రూపీస్ ఉందన్నమాట ఇందులో. సో జియో ఎయిర్ ఫైబర్ కూడా ఇన్స్టాలేషన్ ఛార్జ్ ఉంది, వాళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు. కానీ కాబట్టి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా లిమిటెడ్ అనమాట. అసలు ఏం లేదు. ఎక్స్ట్రీమ్ ప్లే అలాగే హాట్స్టార్ 2 మాత్రమే ఉన్నాయి అనమాట. అంతకుమించి ఇందులో మనకి ఏం లేవు. సో ఇది యాక్చువల్లీ ఈ ప్లాన్స్ డీటెయిల్స్ ఇంకా నేను పాత వీడియోలో చేశాను, ఒకసారి వీడియో చూడండి, అందుకే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లాన్ వచ్చేసి మనకి జియోలో 899. సో దీనిలో ఎక్స్ట్రా ఏం ఇచ్చారంటే మనకి ఇంటర్నెట్ స్పీడ్ 1000 GB ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి 100 MBs చేశారు. సో అదొకటే అనమాట. అలాగే ఇంకా ఇందులో మనకి సెకండ్ ప్లాన్ చూసుకుంటే ఇందులో మనకి ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే అబ్బాయి ఏం లేదు, మనకి ఇంటర్నెట్ స్పీడ్ 100 MBs చేశారు ఇందులో కూడా. కాకపోతే ఇందులో మనకి టీవీ లేపేశారు. ఇందులో టీవీ ఛానల్స్ డైరెక్ట్ లేపి పడేశాడు. అలాగే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా మనకి ఎటువంటిది లేదనమాట. అండ్ నెక్స్ట్ ఎయిర్టెల్లో చూసుకుంటే లాస్ట్ ప్లాన్ వచ్చేసి 1000 రూపీస్ ప్లాన్. ఇందులో మనకి వైఫై, టీవీ, ఓటీటీ 3 వస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ కూడా 1000 MBs. సో ఏం లేదు, 699 ప్లాన్, 799 ప్లాన్ 2 కలిపితే మనకి 999 ప్లాన్ అయితే వస్తుంది అనమాట. అంతే ఎయిర్టెల్లో. అలాగే మన జియోలో చూసుకుంటే మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి. మనకి 899 ప్లాన్ ఉంది, 1900 ప్లాన్ ఉంది. అలాగే ఎయిర్టెల్ ఫైబర్ మ్యాక్స్ ప్లాన్స్ అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా ప్లాన్స్ మనకి 4000 రూపీస్ వరకు అయితే ఉన్నాయి. సో మనకి చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి అనమాట ఇందులో వచ్చేసి. అండ్ ఇందులో వచ్చి మనకి కేవలం 3 ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి అనమాట ఇందులో, గుర్తుపెట్టుకోండి. అండ్ యాక్చువల్గా మనకి జియో ఎయిర్ ఫైబర్ మనకి ఏ ఏరియాస్ అవైలబుల్ అంటే జస్ట్ లేదు వాళ్ళ సైట్కే తెలిపోండి మీరు.
జస్ట్ వాళ్ళ సైడ్కి వచ్చేసిన తర్వాత మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సో స్టేట్ని సెలెక్ట్ చేసుకుని చూసారా ఎన్ని ఏరియాస్లో మనకి జియో ఎయిర్ ఫైబర్ ఉందో. సో మ్యాక్సిమం అన్ని టౌన్స్ అండ్ సిటీస్కి మనకి జియో ఎయిర్ ఫైబర్ ఎక్స్పాండ్ అయిపోయింది. ఫైబర్ అయితే ఎక్స్పాండ్ అయితే ఓకే, ఎయిర్ ఫైబర్ కూడా మనకి చాలా టౌన్స్ అండ్ సిటీస్లో అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. ఇటు ఎయిర్టెల్లో చూసుకుంటే మాత్రం అసలు ఆచూకే లేదు. ఎయిర్టెల్లో మనకి చూసుకోండి మనకి ఇవి మాత్రమే ఉన్నాయి. యాక్చువల్ ముంబై కూడా ఉంది కానీ ముంబై మెన్షన్ చేయలేదు వీళ్ళు ఇక్కడ ఎందుకో. సో ఇవే మాత్రమే ఉందన్నమాట. సో మనకి ఎయిర్టెల్ ప్రైస్ ఎక్కువ, ఇది ఎప్పుడు ఏరియాస్ మనకి ఎక్స్పాండ్ ఎప్పుడు అవుతుందో మనకి ఇచ్చే ఫీచర్స్ కూడా తక్కువ ఉంటాయి. సో మరి ఎందుకు ఎయిర్టెల్ ఇలా చేస్తారు కానీ కాకపోతే నేను విన్నది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే క్వాలిటీ విషయంలో కానీ కస్టమర్ సర్వీస్ విషయంలో కానీ మనకి ఎయిర్టెల్ కొంచెం ముందు ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను కొంచెం వాడి చెప్తున్నా కాబట్టి. సో ఎయిర్టెల్ నాకు ఆ విషయంలో నచ్చింది. ఇంటర్నెట్ స్పీడ్లో కానీ ఇంటర్నెట్ క్వాలిటీలో కానీ బ్యాండ్విడ్త్ డ్రాప్స్ కానీ ఎయిర్టెల్ అయితే మనకు కొంచెం జియో కంటే మనకు కొంచెం ముందు ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అంతకుమించి అయితే ఏం లేదు. సో ఇది గైస్ మనకి ఇనిషియల్ రివ్యూ అంటే జస్ట్ ఒక బ్రీఫ్ రివ్యూ మాత్రం. ఎందుకంటే ఇంకా మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ ఇంకా మనకి ఫుల్ ప్లేజ్ డెవలప్ కాలేదు కాబట్టి ఒక చిన్న టైప్ ఆఫ్ కంపారిజన్ అనమాట ఈ రెండింటి మధ్యలో. సో ప్రెజెంట్ జియో ఎయిర్ ఫైబర్ విన్ అవుతుంది, అది ఆఫ్ కోర్స్ అనమాట, అందరూ తెలిసిన విషయమే. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఫ్యూచర్లో మనకి జియో ఎయిర్ ఫైబర్ ఇంకా మనకి ఫ్యూచర్లో ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ ఇంకా ఎక్కువ ఏరియాస్ ఎక్స్పాండ్ అయిన తర్వాత మీకు వీడియో చేసి ఇంటిమేట్ చేస్తాను పక్కా. సో ఈ వీడియో మీకు నచ్చిందా కూడా వీడియో చెప్పండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కూడా చూడతాం, మళ్ళీ మీకు వస్తాను. దెన్ బాయ్ బాయ్ నౌ.